10 ఏళ్లు అధికారం ఉన్నప్పుడు పదవులను అనుభవించారు. బీఆర్ఎస్ పార్టీలో మరే వ్యక్తికి దక్కనంతగా గౌరవ మర్యాదలు పొందారు. సీనియర్ నేతలన్న గౌరవంతో అధినేత కేసీఆర్ అధిక ప్రాధాన్యతనిచ్చారు. కానీ పవర్ పోగానే తమ రాజకీయ దుర్బుద్ధిని బయటపెట్టుకున్నారు. నమ్మి ఆదరించిన వ్యక్తికి, అధినేతకు, కార్యకర్తలకు వెన్నుపోటు పొడిచారు. కష్టకాలంలో అండగా నిలవాల్సిన వారు నయవంచనకు పాల్పడ్డారు. బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు అన్ని పదవులు అనుభవించారు. పార్టీ కూడా వారికి అన్ని విధాలుగా అండగా నిలిచింది. పెద్ద మనుషులుగా గుర్తించి పెద్ద బాధ్యతలు ఇచ్చింది. గతంలో ఏ నేతకు దక్కనంత ప్రయారిటీని బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది. కానీ ఇప్పుడు అధికారం పోవడంతోనే తమ అసలు రంగును బయటపెట్టుకున్నారు. పదవులిచ్చి మర్యాదలు చేసిన పార్టీకి ఈ నేతలు సున్నం పెడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ లో చేరిన కేశవరావుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరింత ప్రయారిటీ ఇచ్చారు. సీనియర్ నేత అన్న గౌరవంతో పార్లమెంటరీ పార్టీ నేతగా నియమించారు. 2 సార్లు రాజ్యసభ సభ్యత్వంతో పాటు పార్టీ జనరల్ సెక్రటరీని చేశారు. ఏ ప్రెస్ మీట్ పెట్టినా కేకేను తన పక్కనే కూర్చోపెట్టుకుని మర్యాదిచ్చారు. కానీ కేకే ఇప్పుడు తన రాజకీయ రంగును బయటపెట్టుకున్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో పార్టీకి వెన్నుపోటు పొడిచారు. అధికారం పోవడంతో తాను తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. కేకేతో పాటు ఆయన కూతురు విజయలక్ష్మికి కూడా పార్టీ అధిక ప్రాధాన్యత ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. హైదరాబాద్ తొలి మహిళా మేయర్ గా విజయలక్ష్మిని పార్టీ నియమించింది. కానీ తమ రాజకీయ అవసరాల కోసం పార్టీని వదిలిపెట్టారు. నమ్మకంతో పదవులిస్తే దానిని అనుభవిస్తూనే ద్రోహ రాజకీయం చేశారు. పార్టీని వీడిన స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అత్యంత ప్రాధాన్యతనిచ్చారు. నాడు ఉద్యమ సమయంలో రాష్ట్రం కోసం బొంతు పురుగును కూడా ముద్దాడుతారన్న మాటకు కట్టుబడి కడియంను పార్టీలోకి ఆహ్వానించారు. వచ్చి రావడంతోనే పార్లమెంటుకు పంపించడంతో పాటు రాష్ట్రంలో డిప్యూటీ సీఎంగా, విద్యాశాఖ మంత్రిగా, ఎమ్మెల్సీగా, మండలిలో పార్టీ పక్ష నేతగా నియమించారు. కానీ కడియం తన రాజకీయ నీచబుద్ధిని బయటపెట్టుకున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్యను కాదని కడియంకు కేసీఆర్ సీటిచ్చి గెలిపించారు. అంతేకాకుండా మొన్నటి అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం చేసిన ఆరోపణలను తిప్పికొట్టే ఛాన్స్, మేడిగడ్డలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తో సహా ఎన్నో రకాలుగా కడియంకు అధిక ప్రాధాన్యతనిచ్చింది బీఆర్ఎస్ పార్టీ. ప్రతి అంశంలోనూ కడియంను ముందుకు తీసుకొచ్చి ప్రయారిటీ ఇచ్చింది. మొన్నటికి మొన్న పార్లమెంట్ ఎంపీ సీటు కూడా కడియం శ్రీహరి కూతురు కావ్యకు ఇచ్చింది పార్టీ. కానీ ఇప్పుడు తిన్నింటి వాసాలు లెక్క పెట్టేలా కడియం మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీతో చేసుకున్న లోపాయికారి ఒప్పందంలో భాగంగా పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ రాసిచ్చిన ప్రెస్ నోట్ పై సంతకం పెట్టి తన దిగజారుడు రాజకీయాన్ని బయటపెట్టుకున్నారు. కడియం చేసిన సిగ్గుమాలిన పనిపై బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. 10 ఏళ్ల పాటు పార్టీలో ముఖ్య నేతగా గౌరవ మర్యాదలిస్తే ఇప్పుడు వెన్నుపోటు పొడిచారంటూ ఫైర్ అవుతున్నారు. నాయనా శ్రీహరి గారు, ఈ స్వార్థం కోసము, నీ రాజకీయ భవిష్యత్తు కోసం కుట్రలతోని, కుతంత్రాలతోని ఏ పార్టీలో ఉన్నా కూడా నీ స్వలాభం కోసం, నీ రాజకీయ ఎదుగుదల కోసము ఆ పార్టీలో ఉన్నటువంటి నిస్వార్థంగా పనిచేస్తున్నటువంటి కార్యకర్తలను, నాయకులను అణచివేస్తూ అహంకారపూరితంగా చేసినటువంటి కుట్రలు ఎన్నో ఉన్నాయి. గతంలో చంద్రబాబు గారిని బ్లాక్మెయిల్ చేసి ఎన్నో పదవులు తీసుకున్నాం. ఆ పార్టీలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలను, నాయకులను ప్రత్యేకించి నీ సామాజిక వర్గం, దళిత వర్గాల నాయకులను ఎదగకుండా అనేక నిర్బంధాలు చేసి కుట్రలు, కుతంత్రాలతోని చాడీలు చెప్తూ నాయకత్వానికి తప్పుడు సమాచారం ఇచ్చి వారి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసినటువంటి నీచమైన, నికృష్టమైన చరిత్ర నీదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నీ బిడ్డ కోసము బ్లాక్మెయిల్ చేసి నువ్వు ఒక ప్యాకేజ్ మాట్లాడుకొని రాత్రికి రాత్రి నువ్వు కాంగ్రెస్ పార్టీతోని కుమ్మక్కై ఈరోజు కుట్రలు చేసి ఒక దొంగ లెటర్ను సర్క్యులేట్ చేసి ఈరోజు ఏదో నువ్వు నీతి, నిజాయితీ, నిస్వార్థ పరుణాన్ని రుజువు చేసుకునే ప్రయత్నం చేస్తున్నావు.
కానీ శ్రీహరి గారు, నీకు నిజంగా నువ్వు నిజాయితీ పరువు అయితే, నీ మీద నీకు నమ్మకం ఉంటే వెంటనే రాజీనామా చేయి, ఒక శాసనసభ్యునిగా రాజీనామా చేయి. మీరు ఇతర పార్టీలో ఉన్నప్పుడు మీకు వ్యతిరేకంగా పోరాటాలు చేసినాం. మీరు ఈ పార్టీలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని భుజానేసుకొని ఊరేగించినాం. మిమ్మల్ని భుజానెత్తుకొని ఊరేగించిన లక్షలాది మంది కార్యకర్తలు, వారందరి త్యాగాల ఫలితంగా మీరు మొట్టమొదటి ఉప ముఖ్యమంత్రి స్థానాన్ని అధిరోహించారు. ఇది న్యాయమా శ్రీహరి గారు? మీ వయసుకి ఇది తగునా? దళిత సామాజిక వర్గంలో ఎంతోమంది జెండా మోసినటువంటి కార్యకర్తలను బలిపశువులు చేసి, ఎంతోమందిని బలి చేసి, వయసులో పెద్దవాళ్ళు, మీ అనుభవం తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణానికి ఉపయోగపడుతుందని చెప్పి కేసీఆర్ గారు మిమ్మల్ని ఎంత నమ్మిండో, ఉమ్మడి జిల్లాకి మిమ్మల్ని పెద్ద మనిషిగా చూసిండు కదా. మీరు ఇంత చిన్న మనస్తత్వంతో ఆలోచించడం, కేసీఆర్ గారు ఆపదలు ఉన్నప్పుడు, కాలు విరిగి మంచాల పడ్డప్పుడు, తన సొంత బిడ్డ జైల్లో ఉన్నప్పుడు నీ బిడ్డ గురించి నీకున్నటువంటి ప్రేమ తపన పెద్దదైందా కడియం శ్రీహరి గారు? ప్రజలకు కనీసం తెలియని వ్యక్తులను కూడా ప్రజా ప్రతినిధులను చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీకే దక్కుతుంది. 2014లో కొండా విశ్వేశ్వరరెడ్డి, 2018లో రంజిత్ రెడ్డి అనే వ్యక్తులను ఎంపీలుగా గెలిపించింది కేసీఆర్. అప్పటి వరకు వారెవరో కూడా పెద్దగా స్థానిక ప్రజలకు తెలియకపోయినా కేసీఆర్ వారిని నిలబెట్టి పార్లమెంటుకు పంపించారు. ముఖ్యంగా రంజిత్ రెడ్డి అయితే జిల్లాకు చెందిన వ్యక్తి కాకపోయినా వారిని ఎంపీగా నిలబెట్టి గెలిపించింది బీఆర్ఎస్ పార్టీ. కానీ గెలిపించిన పార్టీకి ద్రోహం చేయటంలో తామేమీ తక్కువ కాదని రంజిత్ రెడ్డి నిరూపించారు. ఒకవైపు అక్రమ అరెస్టులో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయిన రోజే రంజిత్ రెడ్డి పార్టీ మారడంపై కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కష్టకాలంలో అండగా ఉండాల్సిన నేతలు ద్రోహం చేయటంపై ఫైర్ అవుతున్నారు. ఇటు మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డిపై కూడా బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. సొంత ప్రయోజనాల కోసం పార్టీ మారిన నేతలను జన్మలో మళ్లీ బీఆర్ఎస్ లోకి రానిచ్చేది లేదని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తేల్చి చెప్పారు. నమ్మక ద్రోహం చేసిన వారిని రానిచ్చేదే లేదన్నారు. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఆనంద్ చెప్పిన మాట ఏదైతే ఉందో, మళ్ళీ రేపు వచ్చి ఇదే పట్నం మహేందర్ రెడ్డి, ఇదే రంజిత్ రెడ్డి వచ్చి కేసీఆర్ గారి కాళ్ళు పట్టుకున్న మళ్ళా పార్టీలోకి రానియము అనే మాట కూడా నేను ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వాళ్ళకు తప్పకుండా బుద్ధి చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నది. వచ్చి కేసీఆర్ కాళ్ళు పట్టుకున్న మళ్ళీ అధికారంలోకి వచ్చినాక వాళ్ళని మాత్రం మళ్ళీ రానిచ్చే ప్రసక్తే లేదనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ రకరకాల ఆలోచనలు చేయవలసిన అవసరం లేదు. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నాయకులు పోయే వాళ్ళకి చాలా మాట్లాడతారు. ఇప్పుడు మీకు తెలుసు, పోయేటప్పుడు 2 రాళ్ళు వేసి 10 ఏళ్ళు అన్ని అనుభవించి పోయేటప్పుడు మాత్రం 2 రాళ్ళు వేసి పోతారు. చాలా విచిత్రం అనిపిస్తుంది కొంతమంది మాటలు వింటా ఉంటే. కానీ ఇక నేను వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళని నేను ఎక్కువ ఏమి అనను. వాళ్ళ విజ్ఞతగా వదిలేద్దాం, కాలం అన్నిటికీ సమాధానం చెప్తుంది. ఇటు ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన దారం నాగేంద్ర పై కూడా గులాబీ కార్యకర్తలు ఫైర్ అవుతున్నారు. తన రాజకీయ అవసరాల కోసం పార్టీ మారిన దానంపై ఇప్పటికే స్పీకర్ కు ఫిర్యాదు చేసింది బీఆర్ఎస్ పార్టీ. అతని సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ డిమాండ్ చేసింది. వీరితో పాటు 10 ఏళ్ల పాటు పవర్ లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ లో ఉండి అధికారం పోవడంతోనే పార్టీ మారుతున్న నేతలపై గులాబీ దండు యుద్ధం ప్రకటించింది. పార్టీ మారిన నేతలకు తగిన బుద్ధి చెబుతామంటూ హెచ్చరిస్తోంది. అధికారం అనుభవించి కష్టకాలంలో ఉన్న కేసీఆర్ బీఆర్ఎస్ కు ద్రోహం చేస్తున్న నేతలను, ద్రోహులను తగిన బుద్ధి చెబుతామంటూ వార్నింగ్ ఇస్తోంది.